నమస్కారం. దుర్గే స్మృతోహరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నాటి భారత కథ నీతి, నేటి సమాజ రీతి అనేటువంటి అంశంలో మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి 16వ భాగం దుష్యంత మహారాజుకి సంబంధించినటువంటిది. దుష్యంతుడు అనేటువంటి మహారాజు యొక్క వ్యక్తిత్వాన్ని ఈ కథాభాగం మనకి పరిచయం చేస్తుంది. దుష్యంతుడు పుట్టుకతోటే చక్కటి బలవంతుడండి, మంచి సంస్కారం ఉంది. కాకపోతే వేట అనేటువంటిది దుష్యంత మహారాజు యొక్క ప్రవృత్తిలో ఒక భాగం అయింది. ఇక్కడ మనకి ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రశ్న రావాలి. ఎందుకండి ఈయనకి వేట అంటే అంత ఇష్టం? ఇది ఈ కథాభాగంలో మనం చర్చిస్తున్నటువంటి అంశం. వేట అంటే జంతువుల్ని వేటాడటం. ఇప్పుడు మనకైతే అధునాతన సమాజంలో జంతువుని వేటాడితే అది చాలా నేరం కింద లెక్క. చలనచిత్రాల్లో కూడా మనకి ప్రత్యేకంగా ఒక వాక్యం కూడా వేస్తారు. ఈ ఈ చలనచిత్రంలో ఈ జంతువులకి ఎటువంటి హాని జరగలేదు అని చెప్పి, జంతువుకి ఏమాత్రం హాని జరిగినా కూడా అది పెద్ద నేరం కింద మనం ఈనాటి సమాజం పరిగణిస్తున్నాం. మరి ఆనాటి సమాజంలో దుష్యంతుడి వేటకి జనాల యొక్క ఆమోదం ఉండేది. ఇప్పుడంటే నిషేధం, జంతువుల్ని వేటాడకూడదు. కానీ ఆనాటి సమాజంలో వేట అనేటువంటిది ఒక భాగం, రాజు తప్పనిసరిగా చేయాలి. ఎందుకని? సమాజంలో వస్తున్నటువంటి మార్పుల్ని మనం గమనించాలి. ఆనాటి సమాజంలో జనాభా తక్కువ, భూమి యొక్క విస్తీర్ణం ఎక్కువ, అడవులు ఎక్కువ. కాబట్టి జనులు ఉండేటువంటి ప్రదేశాలు చాలా తక్కువ ఉండేవి. అంటే ఒక 100 గజాల ప్రదేశం మనం తీసుకుంటే అందులో 10 గజాలు మాత్రమే నివాసం ప్రాంతాల కింద ఉండేది, మిగతా 90 గజాలు అడవులు ఉండేవి. అప్పుడు ఏమవుతుందండి, ఈ 90 గజాల అడవులు ఉండేసరికి జంతువులు విపరీతంగా ఉండేవి. మామూలు జంతువులు ఉండేవి, క్రూరాతి క్రూరమైనటువంటి జంతువులు ఉండేవి. ఈ క్రూరాతి క్రూరమైనటువంటి జంతువులు ఏం చేసేవి, ఆ 90 గజాల్లో ఉన్నటువంటివి ఈ 10 గజాల ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ మీద పడి వీళ్ళని మింగుతుండేవి. ఇప్పటికీ అప్పుడప్పుడు మనం దినపత్రికల్లో వార్తలు చదువుతూ ఉంటాం, ఇదిగో ఫలానా పులి వచ్చి ఇంట్లో దూరింది అని చెప్పి. అసలు ఆ రోజుల్లో అది నిత్యకృత్యం అయిపోయేదన్నమాట అండి. వీళ్ళు బిక్కుమంటూ బతికేవాళ్ళు. అప్పుడు వీళ్ళందరూ రాజుకి శరణు వేరేవారు. అయ్యా, ఈ క్రూర మృగాలు వచ్చేసి మమ్మల్ని బతకనివ్వటం లేదు, ఎవరు పసిబిడ్డం లేదు, పెద్దవాడడం లేదు, ఇష్టం వచ్చినట్లుగా చంపుకు తింటున్నాయి. అప్పుడు ఆ జంతువుల్ని వేటాడటానికి దుష్యంత మహారాజు లాంటి వాళ్ళు వేటాడటం చేసేవారు. అది అందువల్ల రాజులు పూర్వకాలంలో వేటాడారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి. తొందరపడి మనం ఆ రోజుల్లో అందరూ కూడా జంతువుల్ని చంపేవారంట, ఈ రాజులకు ఇంకో పనేమి లేదంట అనేటువంటి ఒక విమర్శ మనం చేయకూడదు. అసలు మన మహాభారతం అండి, ఈ మహాభారతాన్ని రచించినటువంటి వారు వేదవ్యాసుడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ మహాభారతం వేదవ్యాసుడు స్వయంగా పెన్ను పట్టుకొని రాయలేదు. మహాభారతాన్ని రాసిన వారు ఎవరో తెలుసా అండి? గణపతి. ఈరోజు మనం అంతరాయతి మిరోపశాంతయే శాంతపావన మచించే వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే తుందిలం అని చెప్పి మనం ఏదైతే మహానుభావుడైనటువంటి ఆ గణపతిని మనం పొగుడుతూ ఉంటామో, శుక్లాంబరధం అని పొగుడుతూ ఉంటామో, ఆ గణపతి ఈ మహాభారతాన్ని రచించాడండి. అంటే ఆయన చెబుతూ ఉంటే, వేదవ్యాసుడు చెబుతూ ఉంటే ఈయన గంటం తీసుకొని తాటాకుల మీద రాసేటండి వినాయకుడు. ఆయన రాసిన తాటాకుల్లో ఉన్న గ్రంథమే 1,00,000 శ్లోకాలు కలిగినటువంటి మహాభారతం ఈరోజుకి మనకి లభిస్తోంది. ఇంకా గమ్మత్తు ఏంటంటే, పరోపకారం నేర్పాడు గణపతి. ఆయనకి 2 దంతాలు ఉండేవి. ఆయన కుంజరముఖం కదండి, ఆయన 2 దంతాలు ఉన్నటువంటి వాడు కదా. ఏనుక్కి 2 దంతాలు ఉంటాయి కదా. కానీ ఒకసారి ఈయన వేదవ్యాసుడు చెబుతూ ఉంటే ఈ గణపతి ఈ రాస్తున్నటువంటి గంటం
విరిగిందిటండి. ఇప్పుడు మనం ఎవరైనా చెప్తూ ఉంటే పెన్ను విరిగితే దీన్ని అవతల పడేసేసి మరి ఇంకో పెన్ను ఇవ్వరా అని చెప్పి పెన్ను తెచ్చుకుంటాం. అంత సమయం కూడా లేదు ఈయనకి. అరే పెన్ను విరిగిపోయిందా, ఇక్కడ చెప్పి గంటం విరిగిపోయిందా అని చెప్పి ఆయనేమో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వేదవ్యాసుడు. ఇది ఆగటానికి వీలు లేదు ఈ మహాభారతం అని చెప్పి ఏం చేశాడో తెలుసా అండి? మనం అందరం నమస్కరించదగినటువంటి గొప్ప పని చేశాడు వినాయకుడు. ఆయనకు ఉన్నటువంటి దంతం, ఈ ఏనుగు దంతం కదండి, ఈ ఏనుగు దంతాన్ని ఇలా పెరికేసేట, లాగేసేసి దాన్ని ఒక గంటంలాగా తయారు చేసి ఈ తాటాకు మీద రాయటం మొదలుపెట్టేసేట. అంటే వేరే చోటికి వెళ్ళి ఇంకొక గంటం తెచ్చుకోవటం కానీ ఇలాంటి పనులు ఏమీ చేయలేదు. అంటే ఇతరులకు ఉపయోగపడే కార్యక్రమం అయితే తన శరీర హింస చేసుకున్నా తప్పు లేదు. అంటే ఇప్పుడు గంధపు చెక్క ఉందండి, గంధపు చెక్క అరిగితేనే మనకి వాసన వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా. 2 గంధపు చెక్కలను తీసుకొని ఇట్లా గనక రుద్దితే అందులో నుంచి మనకి గంధం బయటకు వస్తుంది. దాన్ని మనం దేవుడి దగ్గర ఉంచుతాం, లేకపోతే నుదుటి మీద రాసుకున్నా అది చల్లగా ఉంటుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? గంధపు చెక్క అరిగిపోతుంది. ఎంత రాపిడండి! అది అరిగిపోయి మనకి చల్లదనానికి కారణమవుతోంది. వినాయకుడు లోకానికి నేర్పింది అది. దానికోసం అంటే తన శరీర హింస జరిగినా పర్వాలేదు, కలకాలం నిలిచి ఉండేటువంటి భారతం లోకంలోకి రావాలి. వ్యాస భగవానుడు ఇది రాయటానికి అర్హత ఎవరికి ఉంది అని ఆలోచిస్తే బ్రహ్మదేవుడు చెప్పాడు, గణపతి ఒక్కడే ఈ మహాభారతాన్ని రాయగలడు అని చెప్తే అయితే గణపతి నేను రాస్తాను కానీ నాకు నియమం ఉంది అన్నాడు వేదవ్యాసుడితోటి. ఏమిటా నియమం అని అంటే, నేను ఆపకుండా నువ్వు చెప్తుండాలి, అప్పుడే నేను రాస్తాను. నేను ఆపాను అని అంటే నువ్వు చెప్పటం మానేసినట్టే కదా, అప్పుడు నేను ఇక రాయటం మానేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఎటువంటి నియమమో చూడండి. నేను ఆపకూడదు అంటే నువ్వు అలా చెప్పుకుపోతూనే ఉండాలి, నేను అలా రాస్తూనే ఉండాలి. అయితే నాది కూడా ఒక నియమం అన్నాడు వేదవ్యాసుడు. ఏమిటా నియమం అంటే, నేను చెప్తున్నది ప్రతిదీ కూడా నువ్వు అర్థం చేసుకొని రాయాలి. చూడండి, అంటే నేను చెబుతున్నది ప్రతిదీ కూడా నీకు అర్థమైతేనే నువ్వు రాయాలి. అది నా నియమం అన్నాడు వేదవ్యాసుడు. అలాగే అన్నాడు గణపతి. ఆయన్నేమో అర్థం చేసుకొని రాయమని ఆయన, ఈయనేమో ఆపకుండా చెప్పమని. ఇద్దరూ కూడా ఆ నియమాలని పూర్తిగా పాటించారు. అందువల్ల అద్భుతమైనటువంటి మహాభారతం ఈరోజు మనకి సాక్షాత్కరించింది. ఇప్పటికీ దాన్ని పంచమ వేదము, 4 వేదాలు మనం చెప్పుకుంటాం, ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, సామవేదం అని చెప్పి. ఈ 4 వేదాల తర్వాత పంచమ వేదం, 5వ వేదంగా మహాభారతాన్ని చెప్తాం. దానికి అంతటి విలువ ఇచ్చారు. కాబట్టి ఈ మహాభారత కథలో ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఆ దుష్యంతుడి యొక్క వేట, రాజులు ఎందుకు వేట చేస్తారు అని చెప్పి మనం తొందరపడి ఒక తీర్మానానికి రాకూడదు. నేటి సమాజపు కళ్ళద్దాలతో జాగ్రత్తగా చూసి ఓహో దానికి కారణం అదా అని అర్థం చేసుకోవాలి. మహాపురుషుల యొక్క ప్రవర్తన వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకుంటూ వాళ్ళని మన యొక్క ఆదర్శమూర్తులుగా భావించుకుంటూ ఈ జీవిత సంగ్రామంలో ముందుకు సాగుదాం. స్వస్తి.